ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇప్పుడు మార్కెట్స్ లాస్ట్ 2 months నుంచి కూడా బాగా ఫాల్ అయినాయి. మేజర్గా వచ్చి టారిఫ్ ఫియర్స్ ఎక్కువ ఫాల్ అయినాయి. అయితే ఇది ఒకటి నెగిటివ్గా తీసుకోవచ్చు, ఒక రకంగా పాజిటివ్ తీసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు ట్రంప్ పుతిన్ గారు కలవటం అనేది ఒక న్యూ వరల్డ్కి కొత్త తెర అనేది స్టార్ట్ అయింది. కొత్త విండో ఓపెన్ అయింది పీస్ స్టాక్స్కి. సో మనకి ఏంటంటే ఓవరాల్గా అర్థమవుతుంది. సో మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు బాగా డౌన్ అయ్యి రివర్స్ అవుతున్న కంపెనీస్ ఏంటి అనేది మనం చూసుకోవటంటే వాటిలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఒక నెక్స్ట్ 3 to 6 monthsలో ఒక 5% నుంచి 10% వరకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి బెస్ట్ 5 కంపెనీస్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ చూసుకుంటే ఫార్మా సెక్టర్ బాగా డౌన్ అయింది. అందులో టాప్ పిక్ తీసుకుంటే సన్ ఫార్మా తీసుకోవచ్చు. ఎందుకంటే సన్ ఫార్మా వచ్చేది అంతకుముందు దాదాపు ఇది 1750 నుంచి ఫాల్ అయింది. 1580కి లో లెవెల్ వచ్చింది. ఇప్పుడు 1620, 1630 ఆ రేంజ్లో ఉంది. సో అరౌండ్ 1600 నుంచి 1640 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. మినిమం 5% నుంచి 10% వరకు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ డౌన్ అయినా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 3 to 6 months పీరియడ్ హోల్డ్ చేసుకోండి. సన్ ఫార్మా అనేది మనకి ఇండియాలో టాప్ లీడింగ్ ఫార్మా కంపెనీ. అది అంతకుముందు 2025 ఏప్రిల్లో వచ్చి 1800 దాకా వెళ్ళింది. సో 1800 నుంచి దాదాపు ఇది ఇప్పుడు 1600కి తగ్గి వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా రివర్సల్ అయితే ఛాన్సెస్ కనపడుతుంది. ఆ తర్వాత చూస్తే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ మనందరికి తెలిసిందే. ఇవి చాలా ఫేమస్ హాస్పిటల్ చైన్. సో ఇది ప్రెజెంట్ రేట్ వచ్చి 1550 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు లో రేట్ వచ్చి 1480 దాకా కూడా వెళ్ళింది. సో ఇదేంటంటే కంటిన్యూగా మంచి అప్ ట్రెండ్ నమోదు చేస్తుంది. అంతకుముందు పీక్ హై తీసుకుంటే 1700 దాకా వెళ్ళి లో లెవెల్ 1300 ఆ రేంజ్కి వచ్చింది. తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు ప్రజెంట్ 1450 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు 1550 ప్రజెంట్ ఉంది. సో ఇట్ ఈస్ అరౌండ్ 1500 ఆ రేంజ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ కిందకి దిగినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి మినిమం 10% దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హాస్పిటల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. తర్వాత తీసుకుంటే వోల్టాస్ మనం చూసుకుంటే ఇప్పుడు రేపు జిఎస్టీ మన ప్రధానమంత్రి గారు కొత్తగా మొన్న ఆగస్ట్ 15th అనౌన్స్ చేసిన పాయింట్ ఏంటంటే జిఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తున్నాం అన్నారు. సో ఇప్పుడు వోల్టాస్ ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా 28% స్లాబ్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు 18%కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్లే చేస్తాము, 6%, 18% అలా అంటున్నారు. సో అది అలాంటి పరిస్థితులు ఏంటంటే వోల్టాస్ అనేది మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో వోల్టాస్ మనకు తెలుసు టాటా గ్రూప్ కంపెనీది. ఇది అంతకుముందు 1900 ఆ రేంజ్ నుంచి కూడా ఇప్పుడు 1270 ఆ రేంజ్లో ఉంది. సో దాదాపు 600 points డౌన్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా కొంచెం అప్ ట్రెండ్కి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ట్రెండ్ పాజిటివ్గానే కనపడుతుంది. వీక్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్ చూపిస్తున్నాయి. సో ఇది కూడా మీకు ఒక 10% నుంచి 15% టార్గెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అయితే బై అండ్ డిప్స్ లాగా తీసుకోండి. ఇది ఒక 3 months నుంచి 6 months వెయిటింగ్ పీరియడ్ అనేది మీరు చూసుకోవచ్చు. తర్వాత కంపెనీ చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ కూడా ప్రధానమంత్రి గారు బాగా స్ట్రెస్ చేశారు. వాటిల్లో మనం బెస్ట్ స్టాక్ చూసుకుంటే బీడిఎల్ అనేది కనపడుతుంది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది అంతకుముందు 2000 దాకా వెళ్ళింది. లో లెవెల్ చూసుకుంటే 28/2/2025 ఇయర్ స్టార్టింగ్లో ఇది 970 ఉంది. అక్కడి నుంచి ర్యాలీ
బాగా ర్యాలీ వచ్చి 2000 దాకా వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 50% కరెక్షన్ వచ్చింది. దాదాపు 1500 ప్రెజెంట్ ఈ రేంజ్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి వీక్లీ చార్ట్స్ కొంచెం పాజిటివ్స్ చూపిస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం పాజిటివ్ న్యూస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి దీనిలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా టార్గెట్స్ 10% నుంచి 15% వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది BDL, సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. తర్వాత వచ్చి మనం చూడాల్సింది ఆటోమొబైల్ కంపెనీలో M&M, మహీంద్రా అండ్ మహీంద్రా. వీళ్ళకి రిజల్ట్స్ చాలా పాజిటివ్ వచ్చేసారి. అయితే ఇప్పుడు నెక్స్ట్ దసరా సీజన్, నెక్స్ట్ సీజన్ అంతా కూడా ఆటోమొబైల్ ట్రాక్టర్స్కి ఎక్కువ కొన్ని సేల్స్ ఉండే సీజన్. ఇప్పుడు ప్రజెంట్ ఇది 3200 ఆ రేంజ్లో ఉంది. ఈవెన్ డౌన్ అయినా ఒక 200 పాయింట్స్ డౌన్ అయినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీని టార్గెట్స్ అయితే 10%, 15% మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ 3 to 6 months చూసుకుంటే బై జనవరి కల్లా ఇది 3600 కూడా 500, 600 అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ట్రెండ్ అయితే వీక్లీ చార్ట్, డైలీ చార్ట్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో మనకి సేల్స్ అంతా కూడా ట్రాక్టర్ సేల్స్ కానీ, మహేంద్రాది కొత్త బ్రాండ్స్ అన్నీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్రాండ్స్ వస్తున్నాయి. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లో, అది మంచి సేల్స్లో అమ్మోదు అవుతున్నాయి. కాబట్టి ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తుంది. సేల్స్ కూడా, ప్రాఫిట్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఇవ్వండి ఈ టాప్ 5 కంపెనీస్ ఈ వీడియోలో మీకు చెప్తున్నా. మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను. M&M, వోల్టాస్, BDL, రెయిన్బో, సన్ ఫార్మా. సో అయితే మేము చెప్పే మేజర్ పాయింట్ ఏంటంటే, యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.